భవిష్యత్తులోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఇంటర్మీడియట్ ఫలితాలలో ఆల్ ఫోర్స్ ప్రపంచనం. పదవ తరగతి ఫలితాల్లో ఎస్ఆర్ పేట శ్రీలక్ష్మి విద్యార్థుల విజయ ప్రపంచనం. ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేసిన యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇరికి మహేష్. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లాలో ఓ పాఠశాల భవనంలో అగ్ని ప్రమాదం. కళ్యాణ్ లక్ష్మి సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, బాలింతలకు పోషక స్థితిని మెరుగుపరిచేందుకు పక్ష రోజులుగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ వరంగల్ జిల్లా సంక్షేమాధికారి బి రాజారమణి అన్నారు. వరంగల్ మండల శాఖ ఆధ్వర్యంలో చివరి రోజు సరైన పోషక ఆరోగ్య తెలంగాణ కార్యక్రమాన్ని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి మాట్లాడుతూ 5 సంవత్సరాల లోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రంలో భాగస్వామ్యం చేసేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి జన చైతన్యం కోసం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. స్వరాష్ట్రాన్ని సాధించాం, అభివృద్ధి చేసి చూపాం. కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రపంచమే అబ్బురపోయే ప్రగతి తెలంగాణలో జరిగింది. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ టీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాసే వినయ్ భాస్కర్ రామ్నగర్ మోర్ మెడికల్ హాల్ వద్ద మంగళవారం రాత్రి 51, 52, 57వ డివిజన్లో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. మొదట పార్టీ జెండాను ఎగరవేశారు. కార్యకర్తలు ఉత్సాహంగా బాణసంచాలు కాల్చారు. అనంతరం దాసే వినయ్ భాస్కర్ మాట్లాడారు. ఉన్నత విద్యకు నిలయమైన గురుకుల పాఠశాలను నేడు ఆడబిడ్డల ఆత్మగౌరవమాయే 3000తోని సౌభాగ్య లక్ష్మి 15 లక్షల ఆరోగ్య రక్షణ కేసీఆర్ ప్రాజెక్టులెన్నో కట్టినడమ్మో పొట్ట పొలాలను తడిపినడమ్మో మిషన్ కొకదీయతో ఊరి చెరువు మత్తడి పారి తెచ్చింది కరువు కావాలంటున్నది తెలంగాణ పల్లెల మల్ల కారే రావాలంటున్నది తెలంగాణ జిల్లాలో కేసీఆర్ మనకు శ్రీరామ రక్ష మల్ల కారే రావాలంటున్నది తెలంగాణ జిల్లాలో సారే కావాలంటున్నది తెలంగాణ పల్లెల మల్ల కారే రావాలంటున్నది తెలంగాణ జిల్లాలో 5 లక్షల బీమా సారే మన సారే పెద్ద సారే కావాలంటున్నది తెలంగాణ పల్లెలలో. ఆపరేషన్ కగర్ నేపథ్యంలో మావోయిస్టుల కోసం కేంద్ర భద్రతా బలగాలు 2 రోజుల నుండి సుమారు 5,000 మంది పోలీసులను కర్రెగుట్టలను చుట్టుముట్టడంతో బాంబుల చప్పులతో మారుమోగుతున్న కర్రెగుట్టల అడవులు. ఛత్తీస్గఢ్ నుండి తెలంగాణ వెంకటపురంకు హెలికాప్టర్ ఆపరేషన్లో పాల్గొన్న పోలీసులకు వాటర్ బాటిల్స్, ఆహార పదార్థాలు హెలికాప్టర్లో తీసుకెళ్తున్న పోలీసులు. ఏం జరుగుతుందో అని ఏజెన్సీలో గ్రామ ప్రజల ఆందోళన.
కరీంనగర్ రాజీవ్ చౌక్ టవర్ సర్కిల్ కూరగాయల మార్కెట్ హైమత్పుర రోడ్లో ఫుట్పాత్లను ఆక్రమించుకొని షెడ్లను వేసుకొని వ్యాపారం నిర్వహిస్తున్న చిరు వ్యాపారులను షెడ్లను బట్టీలను మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది ట్రాఫిక్ సహకారంతో తొలగించారు. రోడ్లను ఆక్రమించుకొని వ్యాపారం చేస్తున్న వారికి నచ్చజెప్పి ఇకపై ఫుట్పాత్లపై రోడ్లపై వ్యాపారం చేయవద్దని మీ పరిధిలో ఉండి వ్యాపారం చేసుకోవాలని సూచించారు. అదే అదే అందుకే రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఈరోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ టీటీఎస్ కాకతీయ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన పారిశుద్ధ కార్మికులకు దుస్తులను పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు, మున్సిపల్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కే లింగయ్య, మల్లేశ్వరి, ఏడో ఎం సారయ్య, మల్లేశ్వరి, నగేష్, ఎండి ముంతాజ్, 9వ జోన్ ఈర్ల ఐలయ్య, పెళ్లి రవి, వి నాగమణి, 11వ జోన్ 12 ఎవరి వారుగా కలెక్ట్ చేసుకోవాలి నెమ్మదిగా. మనం అవుట్సోర్సింగ్ జాబ్ ఇస్తున్నాం సార్. రీసెంట్గా ఒక 4 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది సార్ మా దగ్గర కూడా. సో డెఫినెట్గా డైరెక్ట్గా వాళ్ళ అప్రోచ్ అయితే సరిపోతుందని చెప్తున్నాం సార్. ఈ అమ్మాయిలో కూడా మనకు వాళ్ళ ఐడెంటిఫికేషన్ జరుగుతుంది సార్. యూనిట్ కరెంట్ కూడా మీకు అందరికి ఉచితంగా వస్తాను. గ్యాస్ వస్తా ఉంది, 10 లక్షల ఆరోగ్యశ్రీ వస్తా ఉంది. మీ తాతల కుటుంబాల ఊర్లో ఉన్న మీ అక్క చెల్లెలకు రైతు రుణమాఫీ సూపర్ ఫోటో కావాలి. డివిజన్ వైజ్గా అలాట్మెంట్ చేస్తున్నాం. ఆ డివిజన్ వైజ్గా ఎవరు పని చేయకపోతే అలా మీరు ప్రాపర్గా. ఇంకొకటి నాకు నోటీస్ వచ్చింది ఏంటంటే 8 hours ఉన్నప్పుడు దట్ 8 hours అనేది
ఖచ్చితంగా డెడికేటెడ్గా మీరు గోదావరికని ఐఎఫ్టియు కార్యాలయంలో భారత కార్మిక సంఘాల సమస్య ఆధ్వర్యంలో 139వ మేడే వాల్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. సందర్భంగా ఈ ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ సర్కార్ కార్మిక వర్గంతో పాటు వివిధ పోరాడే ప్రజల్ని, కార్మికుల్ని, రైతులను అణచివేత గురి చేస్తుందని, ప్రశ్నించే గొంతులపై హిందుత్వం, మతోన్మాద సర్కార్ ప్రాసిస్టులు చర్యలు కొనసాగిస్తుందన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, ప్రధాన కార్యదర్శి బి అశోక్, ఉపాధ్యక్షులు చిలుక శంకర్, జిల్లా నాయకులు ఐ రాజేశం, కొల్లూరి రమేష్, పైడిపల్లి రమేష్, కొండ్ర మొగలి, ఎడ్ల రవికుమార్, సమ్మెట తిరుపతి, రమేష్, వెంకటస్వామి, దుర్గం పోచయ్య, నారాయణ, ప్రవీణ్, ప్రేమ్ కుమార్, లక్ష్మి, సుజాత తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికుల సిపిఐఎంఎల్ డెమోక్రసీ సిపిఐఎంఎల్ డెమోక్రసీ ఐఎఫ్టియు జోహార్ అమర వీరులకు చికాగో అమర వీరులకు జోహార్ అమర వీరులకు అమర వీరుల ఆశయాలను ఐఎఫ్టియు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత. ప్రపంచ కార్మికులారా సంఘటితంగా పోరాడితే పోయేదేమి లేదు. పోరాడితే పోయేదేమి లేదు. ఐఎఫ్టియు జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. ఐఎఫ్టియు జిందాబాద్. కామ్రేడ్స్, ఈ సంవత్సరం 139వ మేడేను భారతదేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఏదైతే స్వతంత్ర భారతదేశంలో 70 సంవత్సరాలుగా అనుభవించినటువంటి 27 లేబర్ చట్టాన్ని రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చాడో, ఆ లేబర్ కోడ్స్ ఏదైతే కార్మిక వ్యతిరేకమైన, కార్పొరేట్ అనుకూలమైనటువంటి ఈ 4 లేబర్ కోడ్స్ను కూడా తీవ్రంగా ఈసారి వ్యతిరేకించాలి కార్మిక వర్గం. అంతేకాకుండా ఆయా రాష్ట్రాల్లో, దేశంలో ఎక్కడ కూడా ఇది అమలు చెప్పడానికి వీల్లేదని చెప్పి పోరాడాలని చెప్పి ఇవాళ ఐఎఫ్టి జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీలు పిలుపునిస్తున్నాయి. కనుక ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా ఇవాళ ఏదైతే కార్పొరేట్ శక్తులు తమకు అనుకూలంగా తీసుకొచ్చినటువంటి చట్టాలు రేపు కార్మిక వర్గానికి ఉరితాలుగా ఉంటాయి. ఇప్పటిదాకా మనం అనుభవించినటువంటి ఆ మాత్రం కూడా మనకు ఏదైతే కార్మిక వర్గం కొన్ని హక్కులు ఇచ్చిందో హక్కులపై ఇవాళ దాడి జరగబోతుంది. ఈ దాడిని ప్రతిఘటించాలంటే ఈ సంవత్సరం వేడని మనం కార్మిక వర్గంతో కలిపి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి నల్ల చట్టాలకు, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాడాలి, అందుకు ప్రతిఘటించాలి. ఈ నెల కాకుండా మే నెలలో 20వ తేదీన ఏదైతే దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చినాయో ఆల్ ట్రేడ్ యూనియన్స్, ఆ సమ్మెలో కూడా కార్మిక వర్గం అంతా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా 139వ మేడే వాల్ పోస్టర్ సందర్భంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తుంది. అన్నమాచార్య కళాక్షేత్రం పీఠాధిపతులు శ్రీ విజయశంకర స్వామి ఆధ్వర్యంలో మే 7వ తేదీన ఇందిరా పార్క్ వద్ద 5వ భక్తి కళా సమ్మేళనం నిర్వహించనున్న నేపథ్యంలో భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణ స్టేషన్ బస్తీ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో దీనికి సంబంధించి గూఢ భక్తులకు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ మే 7వ తేదీన హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద 5వ భక్తి కళాశాల సమ్మేళనం నిర్వహణ ముఖ్య ఉద్దేశం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి నిత్య అఖండ హరినామ సంకీర్తన జరగాలన్న సంకల్పంతో జరుగుతుందన్నారు. కార్యక్రమంలో హిందువులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని 5వ భక్తి కళా సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని, అందులో భాగంగా ప్రచారణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వస్తున్నారా అక్క?
చెప్తా ఉన్నారు, నేను ఉన్నా మీకు అని చెప్పని. నామ సంకీర్తనం యస్యా సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమనః తం నమామి హరిం పరం యత్ఫలం నాస్తి తపసా న యోగే న సమాధినా తత్ఫలం లభతే సమ్యక్ కలౌ కేశవ కీర్తనాత్. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆ గజేంద్రుడే ఆర్తితోడ రావేయని అడవి మృగము కేకలిడగాన వచ్చి రక్షించి తండ్రు హృదయపూర్వకముగా కేకల నిడుచుచుంటిమి. ఓ ప్రభు, ఒక్కసారి మా కష్టాల నుంచి తొలగించవా, మాకు ఈ ప్రమాదాలు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఇల్లందు ప్రధాన అర్చకులు హరిగోపాల్ శర్మ గారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మే 7వ తారీఖు ఇందిరా పార్కులో జరిగే హైందవ భక్త కళా సమ్మేళనం ఇక్కడ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో హరినామ సంకీర్తన చేసుకున్నాం సామాన్య భక్తులు అంటే దేవస్థానం అనుమతి ఇవ్వడం లేదు. నిస్వార్థంగా భగవంతుని మీద భక్తితో తిరుపతిలో 360 జరిగింది. కనుక భక్త రామదాస్ గారు తెలంగాణ ప్రసిద్ధి చెందిన వ్యక్తి. భక్త రామదాస్ కళాక్షేత్రం కూడా దీనికి మద్దతుగా ఉంది. కనుక దేవస్థానం సామాన్య భక్తులు హరినామ సంకీర్తన చేసుకుంటే సమాజానికి అన్నిటికీ మంచిది. దీన్ని అడ్డుపడకుండా మీరు ఇంకా దాన్ని ప్రోత్సహించండి. ఇంకా రాని వాళ్ళకు కూడా అలవాటు చేయాలి హరినామ సంకీర్తన. కనుక దీన్ని నిరసన కంటే ఆ భగవంతుడి మీద భక్తితో మొత్తం మే 7వ తారీఖు వేలాది మంది వచ్చి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి దీన్ని నిరసిస్తూ ఇది సరైన పద్ధతి కాదు, హరినామ సంకీర్తన కావాలని ఈరోజు ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. కనుక తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భజన బృందాలు హిందూ బంధువులందరూ కూడా వచ్చి మనం ఇటువంటి ఈ పద్ధతి మంచిది కాదని మనం నిరసన వ్యక్తం చేస్తూ అది దేవస్థానం అనుమతిస్తుందని మనం ఆశిస్తాం. జై శ్రీరామ్. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఈ రోజు అనగా 23/4/2025 ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవశ్రీ ఎంఎస్ రాజ్ ఠాకూర్. నిన్న జరిగినటువంటి సంఘటన భారతదేశంలో కాశ్మీర్లో చక్కటి చల్లని వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ దేశానికి సంబంధించిన అందాలు తిలకించడానికి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి, పూర్వం చెప్తా ఉంటారు ఏదో దేవతలు తిరిగిన ప్రాంతం కాశ్మీర్ అని, అటు కేరళ అని, ఇటువంటి హిమాలయాలని, అక్కడ విధ్వంసం మరీ కులంతో పోలుస్తూ పిలిచి నిర్దాక్షిణ్యంగా పాయింట్ బ్లాంక్ లో కాల్చినటువంటి సంఘటనలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దాంట్లో ఆశలు బాసినటువంటి మన దేశ మన బంధువులకి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నా వారి కుటుంబాలకి. ఎంత దురదృష్టం అంటే
ఇవాళ దేశంలో గత 3 టర్ముగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం గొప్ప మాటలు బూటక మాటలు చెప్తూ గతంలో అనుకోకుండా జరిగిన సంఘటనలు భూతద్దంలో చూపించి దేశవ్యాప్తంగా మేము తప్ప ఇంకెవరం లేము అనే విధంగా చూపించినటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇవాళ నిర్దాక్షిణ్యంగా ముష్కరులు టెర్రరిస్టులు చొరబడి చంపుతా ఉంటే దానిపై మొసలి కన్నీరు కారుస్తా ఉన్నారు. నేను డిమాండ్ చేస్తున్నా, ఒక భారతీయుడిగా, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, ఒక శాసనసభ్యుడిగా, ఈ దేశంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రధాని మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి, పూర్తి బాధ్యత వహిస్తూ దేశానికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఎలిగేడు మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో వంటశాలల మూత్రశాలల వంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మండల ప్రజలకు సీఎంఆర్ఎఫ్ కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలిగేడు మండల ప్రజలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని, ఎలిగేడు మండలానికి పోలీస్ స్టేషన్లు తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందేనని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో మండలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నోచుకోలేదని, ఎలిగేడు మండలానికి జూనియర్ కళాశాల తీసుకువచ్చే బాధ్యత తనదేనని అన్నారు. సేవపల్లి వారికి కూడా 4 కోట్లు పెట్టి రోడ్డు శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. పెద్దపల్లి నియోజకవర్గం పెద్దపల్లి జిల్లాలోనే మరి ఇన్ని వసతులు ఉండి ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినటువంటి స్కూలు అంటే ఇంత బ్రహ్మాండంగా పట్టు వదలని విక్రమార్కుల లెక్క నిరంతరం కష్టపడి మరి అభివృద్ధికి అందరి సహకారం తీసుకొని వెంకటేశ్వరరావు గారికి నా పరంగా కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఈ స్కూల్ తర్వాత కొత్త భోజనాలు చేయడం కోసం, పిల్లలకు వంట చేయడం కోసం మరి కావాలంటే దగ్గర 33 లక్షలతోని ఇవాళ బిల్డింగ్ కూడా నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది. 5 లక్షల కాంపౌండ్ వాల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ పిల్లలు చదువుకోవడం కోసం 10 లక్షలతోని అది చేయడం జరిగింది. దాదాపు 10 లక్షలతో టాయిలెట్స్, బాత్రూమ్స్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. మరి దానికన్నా ముఖ్యంగా ఇంతకుముందు సర్పంచ్ గారు చెప్పినట్టు 15 నెలలు పూర్తయిందని ఎమ్మెల్యే గెలిచి ఇవన్నిటితో పాటు పైన ఈ గ్రామానికి మనం ఇప్పటికి నిధులు కేటాయించాం. దాదాపు 60% పనులు కూడా పూర్తయినాయి. ఇంకో 40% రాబోయే 2 నెలల కంప్లీట్ చేసి మళ్ళీ అవన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేసుకుంటాను. నాడు మండలం అయితే మరి అప్పటి నుండి తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు 2014 రాష్ట్రం ఏర్పడ్డాక 10 ఏళ్ళు అప్పటి ఎమ్మెల్యే ఎక్కడెక్కడో మండలాలు ఇచ్చారు, ఎక్కడెక్కడో పోలీస్ స్టేషన్లు ఇచ్చారు. కానీ మన మండలంలో కానీ మన ఎలిగేలో కానీ పోలీస్ స్టేషన్ ఇవ్వలేదు. మీరు నన్ను ఎమ్మెల్యే చేసుకోగలిగారు కాబట్టి ఇవాళ మనం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చుకోవాలి. వెలిగాడు మనిషికి కుటుంబానికి 5 కిలోలు 10 కిలోల బియ్యం ఇచ్చి పేదలు కూడా 2 పూటలు అన్నం తినే విధంగా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు అయితే ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేద ప్రజలు కూడా ఇలా ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరు సమానమే. ఇలా ఉన్నోడు ఎట్లయితే సన్న బియ్యం తింటా ఉన్నాడో పేద కుటుంబం కూడా సన్న అన్నం సన్న బియ్యం తినాలని చెప్పి ఇవాళ ప్రతి
కుటుంబానికి ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున ఆ కార్డుల 4 ఉంటే 4 ఆరుల 24 కిలోల సన్నబియ్యాన్ని ఇచ్చేటువంటి గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 69 కాక ఇప్పటి వరకు 69 కొత్తగా ఇస్తున్నాం. ఈ 69 కాక 268 చెక్కులు ఇచ్చాం, సీఎంఆర్ఎఫ్ చెక్కులు. ఎల్ఓసి దాదాపు 19 మందికి 80 ఇచ్చి నిమ్స్ల వైద్యం చేయించడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.